జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలంటూ తీర్మానాలు చేశారు బాధిత గ్రామాల ప్రజలు. ఘటనలో 12 మంది జైలుకు పోవడంతో ఏరువాక పౌర్ణమి పండుగను జరుపుకోకూడదని నిర్ణయించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యే వరకు పోరాటానికి సిద్ధమవుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామం దగ్గర ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చుట్టుపక్కల 12 గ్రామాల్లో అగ్గిరాజేసింది. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రైతులు తిరగబడ్డారు. కంపెనీ యాజమాన్యం ఫిర్యాదుతో 12 మంది రైతులపై కేసులు నమోదైంది. వీళ్లంతా ప్రస్తుతం వారు జైల్లో ఉన్నారు. తమ వారిపై అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా జైలుకు పంపించారని మండిపడుతున్నారు బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు. కేసులకు నిరసనగా ఏరువాక పౌర్ణమి పండుగను జరుపుకోకూడదని నిర్ణయించారు 12 గ్రామాల ప్రజలు. మా ఊరు పెద్దన్నాడ మా పిల్లలు కొందరు జైలుకి పోయినారు సార్. మాము ఏమంటే మాకు పండగ రోజు పండగ ఇడిచిపెట్టి కూడా మేము ఊకుండా మా పిల్లలు కొందరు అక్కడ ఉండరు కాబట్టి జైల్లో మనం చేసుకుంటే కూడా మాకు తృప్తి లేదని చెప్పి మేము పండగ కూడా ఎవరు కూడా చేసుకునిలేము. మా ఊరు తరఫున జైల్లో ఉన్నందుకు ఆ పిల్లలు ఇడిచి మేము పండగ చేయకూడదని రద్దు చేసుకొని ఉన్నాం. ఆ పిల్లలు వచ్చేంత వరకు మేము పండగ చేయము. ఈ కంపెనీ ఆపాలని పోరాడుతాం. జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడ శివారులో 29 ఎకరాల విస్తీర్ణంలో 189 కోట్ల పెట్టుబడితో గాయత్రి రెన్యూవబుల్ పూయిల్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కంపెనీ నిర్మాణం చేపడితే వచ్చే కాలుష్యం, వ్యర్థాల వల్ల పెద్ద ధన్వాడ గ్రామంతో చుట్టూ ఉన్న చిన్న ధన్వాడ, నసనూరు, మాన్దొడ్డి, చిన్న తాండ్రపాడు, నౌరోజీ క్యాంప్, వేణి సోంపురం, కేశవరం, తుమ్మిళ్ల, పచ్చర్ల, తనగల, పెద్ద తాండ్రపాడు, రాజోలి గ్రామాలు ప్రమాదం బారిన పడతాయి. పంట పొలాల బీడుగా మారే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి మా పిల్లలు అందరూ జైలులో ఉన్నందుకొరకి మరి వారికి మద్దతుగా మేమైతే పండుగ చేసుకుంటే మంచిగా ఉండదని బహిష్కరించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారు రైతు నాయకుడు కాబట్టి మాకు 12 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల భవిష్యత్తు ఇథనాల్ కంపెనీ ఇక్కడ పచ్చని పొలాల ఏర్పాటైతే మా భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. స్థానికులు ఒప్పుకుంటేనే పనులు స్టార్ట్ చేయాలని, అప్పటి వరకు పనులు నిలిపివేయాలని ఆఫీసర్లు చెప్పినా వినకుండా పనులు స్టార్ట్ చేసింది కంపెనీ యాజమాన్యం. దీంతో 12 గ్రామాల ప్రజలు పోరుబాట పట్టారు. తమ పంట పొలాలు దెబ్బతింటాయని, తుంగభద్ర నది నీళ్లు కలుషితమవుతాయని రైతులు అంటున్నారు. ఆర్టీఎస్ కెనాల్ నిర్వీర్యమైపోతుందని, కేసీ కెనాల్లో వ్యర్థాలు కలిసి తాగునీటి, సాగునీటి ఇబ్బందులు వస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనం. 30 ఎకరాల భూమిలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల వేల ఎకరాల్లో పంటలు నాశనం అవుతాయంటున్నారు. 12 మంది ఈ రోజు సబ్ జైల్లో ఉన్నారు సార్. వాళ్ళ కొరకు వాళ్ళు సబ్ జైల్లో ఉంటే మేము పండగ ఎట్లా చేయాలి సార్? మేమైతే ఈ పండగ జరగడం లేదు చూడు. 12 గ్రామాలకు కూడా ఇదే ఉంది చూడు సార్. దాని వలన మీరు ఏం చేస్తారు? పండగ ఇట్లా ఎంత సేపులు ఉంటాయి. ఈ కంపెనీ బంధాయిల దగ్గర వచ్చేసారైనా చేసుకుంటాం అంటారు సార్ మా పెద్దలు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమంటున్నారు 12 గ్రామాల ప్రజలు. ప్రభుత్వం స్పందించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.